కాళేశ్వరం మీదన సిబిఐ విచారణ చేయమని చెప్పేసి కేంద్ర హోంశాఖకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసేసింది. కాబట్టి ఇక చేయాల్సింది సిబిఐ. చెయ్యాలి అంటే హోం మంత్రిత్వ శాఖ ఓకే చేయాలి. అదే చేస్తే అసలు సిబిఐ ఏం చేయగలదు? ముందు ఎఫ్ఐఆర్ కడుతుంది. ఈ ఎఫ్ఐఆర్లో ఈ ప్రభుత్వం ఎవరెవరి పేర్లు చెప్పిందో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల వీళ్ళందరి పేర్ల మీదన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాతన ఇందులో ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడాలి, అలాగే ఆ ఇంజనీర్లతో మాట్లాడాలి. ప్రాక్టికల్గా అయితే కేసు నిలబడే కేసు కాదు. ఎందుకని అంటే డబ్బులు అవినీతి అనేది చూపించాలి. ఈ ఇంజనీర్లు వీళ్ళు దగ్గర దొరికినాయి కాబట్టి వాళ్ళది అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు పట్టుకు రావడం అనేది ఆషామాషి కాదు. బట్ అది చేయగలిగితే అద్భుతమైనటువంటి చేంజ్. అది చేయలేకపోతే కేవలం ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కేసు పెట్టి వదిలేయాలి. తర్వాత కోర్టులో కొట్టివేయబడుతుంది, లైక్ 2G స్కామ్ లాగానే. ఎందుకంటే ఒకళ్ళు అనుమానించారు, 2G స్కామ్ కాగ్ అనుమానించింది, కేసు పెట్టారు. ఆ తర్వాత నా అనుమానం నిజం కాదని కొట్టేసింది కోర్టు. ఇది కూడా అంతే అవుతుంది. షా అనుమానించాడు కాబట్టి నడవదు అని కొట్టేస్తుంది. అలా కాకుండా సక్సెస్ అయితే డిఫరెన్స్గా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే సిబిఐకి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ కేసులో సిబిఐ జోక్యం చేసుకోబోతోంది.